అందరికీ నమస్కారం. ఈనాడు దత్తపది అంశము 'సీతా స్వయంవరం'. ఇచ్చిన పదాలు భీమ, అర్జున, నకుల, సహదేవ. భీమార్జున, నకుల, సహదేవులు. పూరించవలసిన ఘట్టం 'సీతా స్వయంవరం' ఘట్టం రామాయణంది. ఇక్కడ మనకిచ్చిన పదాలు పాండవులు అనగా ద్రౌపది అనగా ద్వాపర యుగానికి సంబంధించిన పదాలు. వీరు వెళ్ళింది ద్రౌపది స్వయంవరానికి. ధర్మరాజుతో కలిసి నలుగురు తమ్ముళ్ళు ద్రౌపది స్వయంవరానికి వెళ్లారు. కానీ పూరించాల్సింది మనం సీతా స్వయంవరంలో. మరి ఎలా పూరిస్తామో చూద్దాం. భీమధనువది నృపులెల్ల భీతి చెంద భీమధనువది నృపులెల్ల భీతి చెంద వరుడు ఘన విలోమార్జున వర్ణుడతడే వరుడు ఘన విలోమార్జున వర్ణుడతడే ఇనకుల తిలకొడు ఘనుడు ఇనకుల తిలకొడు ఘనుడు దునిమినంత ఇనకుల తిలకుడు ఘనుడు దునిమినంత శశిధరుడు సహ దేవర్షి సంతసించే శశిధరుడు సహ దేవర్షి సంతసించే. ఇక్కడ భీమధనువది నృపుడెల్ల భీతి చెంద అంటారు. భీమధనువు భీముడు అనగా శివుడు అనే అర్థం ఉన్నది. కాబట్టి భీమధనువు అనగా శివధనస్సు. అదే భీమము అంటే భీకరమైనది అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ భీముడు అంటే శివుడని తీసుకుంటే శివుని యొక్క ధనస్సు శివధనస్సు. భీముడి యొక్క ధనస్సు భీమధనువది. ఆ విధంగా షష్ఠి తత్పురుషులు చెప్పుకోవచ్చు. లేదా భీమమైన ధనువు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో. ఏ విధంగా అయినా అది శివధనస్సు మొత్తానికి. అటువంటి భీమధనస్సుని ఎత్తడానికి నృపుడెల్ల భీతి చెంద. అక్కడ నృపులు అనగా రాజులు. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ భయపడ్డారు. ఎందుకు తీరా వెళ్ళి ఎత్తలేకపోతే వాళ్ళ పరువు పోతుంది. మీద వేసుకుంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. కాబట్టి అందరూ అక్కడున్న రాజులెల్లా భీతి చెందారు. వరుడు ఘన విలోమార్జున వరుణుడతడే. అప్పుడు వరుడు అనగా శ్రీరామచంద్రుడు ఇంకా అతను పెళ్ళికొడుకు కాలేదు. బట్ వరుడు అనగా శ్రేష్ఠుడు అనే అర్థంలో తీసుకుంటే ఆ శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? ఘన విలోమార్జున వరుణుడతడే. అర్జున వర్ణుడు. అర్జునము అనగా వర్ణం అంటే తెలుపు రంగు. బట్ కానీ ఈయన విలోమార్జున వర్ణుడు. తెలుపు రంగుకి వ్యతిరేకమైన రంగు కలిగిన వాడు. అనగా నల్లటి వాడు అని. అలాంటి అతడు పైగా ఇక్కడ ఘన విలోమార్జున వర్ణుడు. ఘన అంటే గొప్పవాడైన ఒక అర్థం ఉంది. మరొకటి మేఘము అని అర్థం ఉంది. కాబట్టి అతను నీలమేఘస్య నీలమేఘశ్యాముడు కాబట్టి ఘన విలోమార్జున వర్ణుడు అని. ఇక్కడ ఘనము అంటే మేఘము అని చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. ఘన విలోమార్జున వర్ణుడు అతడే. ఎవరతడు? ఇనకుల తిలకుడు. సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడు. పైగా ఘనుడు గొప్పవాడు. దునిమినంత శివధనుసుని విరిచినంతట శశిధరుడు శశి అనగా చంద్రుడు చంద్రుని ధరించినటువంటి వాడు శివుడు. ఆ పరమశివుడు సహా అతనితో కలిసి దేవర్షి అనగా నారదుడు సంతసించారు. ఇక్కడ శివధనుసు శివధనుర్భంగం జరిగినందుకు భార్గవరాముడు కోపగించాడు కానీ నిజానికి శివుడు మాత్రం సంతోషించాడు. ఎందుకు? అతను సర్వజ్ఞుడు కాబట్టి. రామావతారం ఎందుకు జరుగుతున్నది? దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అన్నీ తెలిసినవాడు. పైగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ తెలియజేసిన వాడు కాబట్టి మహాశివుడు కాబట్టి అతను సంతోషించాడు. అతనితో పాటు సహా దేవర్షి అనగా నారదుడు సంతోషించాడు. ఎందుకు? ఈ రామాయణానికి మూలమైన వాడే నారదుడు. ఎప్పుడైతే వాల్మీకి ఆ క్రౌంచ పక్షుల్ని బోయవాడు చంపడం చూసినటువంటి వాల్మీకి ఎంతో దుఃఖంతో ఉండగా అతని దగ్గరికి వెళ్ళినటువంటి నారదుడు అతనికి సంక్షిప్తంగా రామాయణాన్ని తెలియజేసి ఈ రామాయణ కావ్యాన్ని రాయటానికి అతను ఉద్యుక్తుని చేశాడు కాబట్టి అటువంటి నారదుడు కాబట్టి ఈ శివధనుర్భంగం జరిగి సీతారామ కళ్యాణం జరగటం ఆయనకి సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగా భీమధనువది స్నృపుడెల్ల భీతి చెంద అనగా భీమధనుస్సులో భీముడొచ్చాడు.
వరుడు ఘన విలోమార్జున వర్ణుడతడే. విలోమ అర్జున వర్ణుడు లో అర్జునుడొచ్చాడు. ఇనకుల తిలకుడు ఘనుడు దునిమినంత. ఇనకుల తిలకుడులో ఈ తీసేస్తే నకుల మిగులుతుంది. కాబట్టి నకులుడు వచ్చాడు. శశిధరుడు సహా దేవర్షి సందసి. శశిధరుడు సహా, సహా అనగా తో పాటు కూడా, లో సహా, దేవర్షిలో దేవ కలిపితే సహదేవ, సహదేవుడు వచ్చాడు. ఈ విధంగా పాండవులు నలుగురు సీతా స్వయంవరానికి ఈ రకంగా వచ్చారు. భీమ ధనువది నృపులెల్ల భీతి చెంద వరుడు ఘన విలోమార్జున వర్ణుడతడే. ఇనకుల తిలకుడు ఘనుడు తునిమినంతా శశిధరుడు సహ దేవర్షి సంతసించే. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.